రోటరీ మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు జోన్ 7 అంటే మనకి అరౌండ్ 10 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆ 10 డిస్ట్రిక్ట్స్‌కి ఈరోజు రివ్యూ జరిగిందనమాట మాకు అందరికీ కూడా. సో, మన యొక్క డిస్ట్రిక్ట్ పెర్ఫార్మెన్స్ నాట్ బ్యాడ్ అండ్ నాట్ గుడ్ అలాగా మధ్యస్థంగా ఉన్నాము కంపేర్ టు ది అదర్ డిస్ట్రిక్ట్స్. బట్ మనం ఎక్కడెక్కడ ల్యాగింగ్‌లో ఉన్న పాయింట్స్ ఈరోజు మనం డిస్కస్ చేస్తే మీకు ఐడియా వస్తుందని పాయింట్ చెప్తున్నాను. మనం యావరేజ్‌గా మనకున్న మొత్తం మెంబర్స్‌లోని ఇప్పుడు 20% మాత్రమే డోనర్స్ ఉన్నారని ఈరోజు వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. 80% డోనర్స్ మనకు లేరు. బట్ మొత్తం జోన్ 7 యావరేజ్ ఏమో 37%. కొన్ని క్లబ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 3150 వాళ్ళు 45% పర్సెంటేజ్ డోనర్స్ ఉన్నారు. అలాగే 3131 దానికేమో 75% ఆఫ్ ద డోనర్స్ ఉన్నారు. అందుకని వాళ్ళు ఆల్రెడీ $3 మిలియన్ వాళ్ళు చేస్తున్నారు. ఈవెన్ 3150 అంటే మన హైదరాబాద్ మన తెలుగు రాష్ట్రం క్లబ్బు డిస్ట్రిక్ట్ దాంట్లో కూడా ఆల్మోస్ట్ 45% ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు $1.7 మిలియన్ ఇప్పుడు ఆల్రెడీ మనం చేస్తున్నారు. మన 20%తో మనం 4,39,000 40,000 ఆ రేంజ్లో మనం ప్రజెంట్ మనం ఉన్నాం. వీటందరితో కంపేర్ చేస్తే పోలియో పోటీ పడుతున్నాము. కొన్ని డిస్ట్రిక్ట్స్ తోటి మనం పోటీ పడుతున్నాము. యాన్యువల్ ఫండ్ మనం ఎవరితోటి డిస్ట్రిక్ట్లో మనం చేయలేకపోతున్నాం. 23% ఏమో నాన్ కంట్రిబ్యూటింగ్ క్లబ్స్ అన్నది మనకి ఈరోజు చెప్పడం జరిగిందనమాట. అంటే 23 క్లబ్స్ ఈవెన్ $100 టు ది యాన్యువల్ ఫండ్ కూడా పే చేయకుండా 23% క్లబ్స్ ఉన్నాయి. సో అట్లాగే నెక్స్ట్ ఏంటంటే మనకి 100% గివింగ్ క్లబ్స్ యాన్యువల్ ఫండ్కి ప్రతి మెంబరు కూడా $100 ప్రతి క్లబ్ ప్రెసిడెంట్స్ కూడా $100 క్లబ్ తరపున ఇస్తే అవుతుందంటే మన 100% కంట్రిబ్యూటింగ్ క్లబ్స్ ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నీ మీరందరూ కూడా ఆలోచించండి. పోలియో కూడా మనం పోటాపోటీగా ఉన్నాము. ఎవ్రీ ఇయర్ కూడా మన డిస్ట్రిక్ట్ 3020 పోలియోలో ఎప్పుడు టాప్లో ఉంటాము. ఈసారి మనకి 2 డిస్ట్రిక్ట్స్ కొంచెం కాంపిటీషన్ ఉన్నది. మనం ఇప్పటికి ఆల్రెడీ అరౌండ్ $60,000 మనం చేస్తున్నాము. మనకు దగ్గరలో ఉన్నవి 45, 55, 58 అలా 3 డిస్ట్రిక్ట్స్ మనకి పోటీగా ఉన్నాయి. యాన్యువల్ ఫండ్ మనం పోటీలో లేము. బట్ ఎండోమెంట్ కూడా మనం పోటీలో ఉండడానికి అవకాశం ఉంది. నా ఇయర్లో ఎవరైతే ఎండోమెంట్స్ అనౌన్స్ చేశారో ఆ ఎండోమెంట్స్ అన్ని నిజంగా వస్తే మనం టాప్ ఇన్ ది జోన్ 7లో మనం టాప్ ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇండియాలోనే టాప్ ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది. అది మనం కొంచెం చేజారేటట్టు ఉన్నది. మనకి యాక్చువల్గా 8 ఎండోమెంట్స్ మనకి అనౌన్స్ చేశారు. 2 పూల్డ్ ఎండోమెంట్స్ 8+2. ఆ 8 ఎండోమెంట్స్లో మనకి ఓన్లీ 4 ఎండోమెంట్సే రావడానికి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో 3 ఎండోమెంట్స్ ఫ్రమ్ మై సైడ్, ఇంకొక ఎండోమెంట్ భాస్కరామ్ గారు ఇస్తానన్నది 4 అవుతాయి. మిగతా ఇంకా 4 ఎండోమెంట్స్ ఇనిషియేషన్స్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఒకటి ఇనిషియేట్ అయ్యింది. అలాగా అది ఉన్నాయి. అవి అందరూ అనుకున్నట్టుగానే ఇచ్చుంటే మనం టాప్ ఇన్ ది ఇండియాలో ఉండడానికి మనకు అవకాశం ఉంటుందండి. మినిమం కనీసం $2,00,000 మనం చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ $1,00,000లో ఉన్నాము. మిగతా కొన్ని డిస్ట్రిక్ట్స్ ఏమో 1,40,000, 1,60,000 ఆ రేంజ్లో 2 డిస్ట్రిక్ట్స్ మనకంటే ముందు ఉన్నాయన్నమాట అవి. సో మీరందరూ కూడా సహృదయంతో ఆలోచించి పోలియో కంట్రిబ్యూషన్స్ కూడా కంపేర్ టు ది అదర్ క్లబ్స్తో మనం కొంచెం పోల్చుకుని బెటర్గా ఉన్నాయి సరే. బట్ ఓన్లీ 150 మెంబర్స్ తోటే మనం ఆల్మోస్ట్ $50,000, $60,000 మనం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి 100% క్లబ్లో కనీసం 50% ఏ క్లబ్ అయితే చేస్తుందో వాళ్ళకి పోలియో వారియర్ అవార్డు కూడా మనం ఇవ్వాలని అనుకుంటున్నాము. అది కూడా దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.